ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో గురువుగారు, మేము పట్టిందల్లా బంగారమే అవ్వాలి, ఏదనుకున్నా అది అయిపోవాలి, ఏం చేయాలి? శాస్త్రంలో ఒక మాట చెప్తారు, మన ఆలోచనకి పొదును పెడితే ధనం రావడం ఎంతోసేపు పట్టదు అని చెప్తారు. ఒక్కసారి రావటం అంటూ జరిగితే, కష్టించి పనిచేస్తే వచ్చే లక్ష్మీ కటాక్షం మిమ్మల్ని ఉక్కిరి విక్కిరి చేస్తుంది. కష్టం ద్వారానే వస్తుంది. అయితే అంత సంపద ఇంతవరకు ఎక్కడుంది? ఇదంతా నాదేనా, నేను సంపాదించిందేనా అని ఆశ్చర్యపోయేంత సంపద అమ్మవారిస్తుంది. ఆలోచించండి. కష్టించడం అంటే కష్టపడి పనిచేయటం అసలు శిశులైన సంపద రహస్యం. రావణుడు సంపాదన అంటే దోచుకునేవాడు. రావణుడు తమ్ముడైన కుబేరుడి దగ్గర సంపదనంతా దోచుకున్నాడు. కుబేరుడు ఏం చేశాడు? ఆలోచించి ఈశ్వరునితో స్నేహం చేశాడు. అంటే ఎవరిని పట్టుకున్నాడు? ఈశ్వరుణ్ణి పట్టుకున్నాడు. ఫలితం ఏమైంది? ఆయన స్వామివారు అంటే కలియుగం వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు స్వామికి అప్పిచ్చే స్థాయికి ఎదిగాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీ నుంచి పోయిందంతా మీరే పోగొట్టుకున్నారు. తిరిగి తెచ్చుకోవాల్సింది కూడా మీరే. ఎవరు మీకు తెచ్చి ఇవ్వరు. అంటే అర్థం ఏంటంటే, మనం డబ్బు పాయింట్ ఆఫ్ వ్యూలో సహాయం చేయడం గురించి ఎవరో ఇస్తారని వెయిట్ చేస్తూ చూడటం అనేది తప్పు. ఈ సమాజంలో సహాయం చేయరు, వీలైతే లాగడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విషయం గుర్తుపెట్టుకొని నడక సాగిస్తే అవసరమైనప్పుడు డబ్బు పరుగున వస్తుంది అని పెద్దలు చెప్తారు. అంటే అర్థమైందంటే, మీరు నిత్యము మనసులో స్వామివారి నామాన్ని, ఎవరి నామాన్ని? శివభగవాని నామాన్ని జపించిన మనసులో ఎప్పుడు కష్టపడుతూ భగవద్ ధ్యానం చేస్తూ ఉన్న మనసులో ఖచ్చితంగా మీరు ఒకరోజు కుబేరుడంతటి వారు అవుతారు. ధైర్యంగా చెయ్యాలి. ఈ ఉపాయాలు, తంత్రాలు, మంత్రాలు ఇవన్నీ పనిచేయవా అంటే ఇవన్నీ తాత్కాలికమైనవే. భగవత్ నామం ఒక్కటే శాశ్వతమైనది. అది పట్టుకున్నారా, మీకు జాతకం కూడా పనిచేయదు. ఇది గుర్తుంచుకోండి. నిత్యము మీరు చేయండి, ఖచ్చితంగా ఫలితం పొందుతారు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.